హలో, వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? ఇవాళ మనం ఎంతో సింపుల్గా, క్విక్గా, తక్కువ పదార్థాలతో రెడీ అయ్యే ఒక స్వీట్ ఐటమ్ అండి, కొబ్బరి. ఇది మనం అందరి ఇళ్లలో అవైలబుల్ ఉంటుందండి. ఫ్రైడే వచ్చినా, సాటర్డే వచ్చినా కొడుతూ ఉంటారు. అది మనం కొబ్బరి లడ్డు చేసుకుందాం. చాలా సింపుల్ ఐటమ్స్ అండి, అన్నీ ఇంట్లో ఉండేవే, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది కావాల్సిన పదార్థాలు ఏం లేదు. కొబ్బరి ముక్కలు చేసుకుని మిక్సీ అయినా వేయచ్చు, తురుముకోవచ్చు. ఇది 1.5 గ్లాస్ ఉందండి. ఇది 1.5 గ్లాస్కి 1 గ్లాసు బెల్లం, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, 2 ఇలాచి, కొంచెం నెయ్యి అండి. తయారు చేసుకునే విధానం మనం ఇది ఎంతో హెల్దీ అండి. కొబ్బరి హెల్దీయే, బెల్లం హెల్దీయే, మనం షుగర్ కూడా వాడట్లేదు దీంట్లో, కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలికండి. మనం కడాయి పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని, ఇప్పుడు ఆ నెయ్యి మనం తయారు చేసుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకుని సిమ్లో పెట్టుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది చాలా తేలిక అండి, మంచి టేస్టీగా ఉంటుంది. బలం పిల్లలకు కూడా. బెల్లము, కొబ్బరి అంటే లేడీస్కి కూడా చాలా మంచిదండి. ఇందులో మనం పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, మన ఇష్టం ఏమైనా వేసుకో, డ్రై ఫ్రూట్స్, అలా రకరకాలుగా చేసుకోవచ్చు అండి. ఇంతేనండి, కొంచెం సింపుల్గా సిమ్లో పెట్టుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం. మన కొబ్బరి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇలా కలుపుకుంటూ ఉండాలని సిమ్లో పెట్టి, లేకపోతే అడుగంటుకుంటుంది. చూడండి, ఇలా ఎర్రగా రావాల్సిన అవసరం లేదండి, చేదు వస్తుంది. ఇలా మనం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపి, ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లాన్ని వేసుకొని మొత్తం కలిపి సిమ్లో పెట్టుకుని వేగనిద్దాం. మన కొబ్బరి బెల్లం మిశ్రమం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి, అడుగేం అంటలేదు. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, బెల్లం పూర్తిగా కరిగిపోయేదాకా కలుపుకోవాలి. మన లడ్డు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. ఇలా వేగిపోతుందండి. మనం ఇది అయింది ఎలా తెలుసుకుందామంటే, ఇలా పట్టుకుని మనం ఇలా చిన్న బాల్ లాగా చేస్తే వచ్చేస్తుందండి. ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. మన కొబ్బరి మిశ్రమం ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. అయిపోయిందండి. చూడండి, ఇక్కడంతా సైడ్లకి ఇలాగా ఆరిపోయినట్టు అయిపోతుందండి. అంతే. మనం నెయ్యి కూడా తక్కువే పడుతుందండి ఇందులో, ఎందుకంటే కొబ్బరిలోంచి కూడా ఆయిల్ వస్తుంది కదా. మనం ఇందులో బొంబాయి రవ్వ వేయించి వేసుకోవచ్చు, నువ్వులు వేయించి వేసుకోవచ్చు, పల్లి పౌడర్, అన్నీ ఏమైనా మన ఇష్టం వచ్చింది వేసుకొని చేసుకోవచ్చండి. అన్నీ బలమైనవే. ఇంకా మనం స్టవ్ ఆపిద్దాము. కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు మొత్తం వేసి కలుపుకుని చల్లారాక లడ్డు కట్టుకుందామండి. చూపిస్తాను మీకు. ఇందాక మనం కొబ్బరి మిశ్రమాన్ని చల్లార పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చేయి శుభ్రం చేసుకుని ఇలా తీసుకుని లడ్లు చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది. దీంట్లో మనం చెప్పినట్టు నువ్వులు అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి. చూడండి, ఎంత తేలిగ్గా ఒక్కసారి ఇలా అనగానే వచ్చేస్తుంది. సో ఇలా ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్డు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.